డీఎస్పీకి బాధితుల ఫిర్యాదు. కూలీ చేసుకునే మీకెందుకురా రాజకీయాలు, ఎంత ధైర్యం ఉంటే భువనేశ్వర్ మీటింగ్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళే నాయకులారా మీరు ఈ ఆటోలోనే వెళ్ళారా, దీన్ని ఎక్కడైనా దొంగతనం చేశారా, ఇది ఇలాగే ఉంది అంటూ కులం పేరుతో ఎస్టీలపై ఎస్ఐ విరుచుకుపడ్డారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకోగా తెలుగుదేశం పార్టీ నాయకుల అండతో కుప్పం డీఎస్పీ శ్రీనాథ్కు బాధితులు మంగళవారం ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కావలమడుగు గ్రామానికి చెందిన బాధితులు కార్తీక్, వడివేలు, తుంగవేలు, రాజ్కుమార్ ఫిర్యాదులో పేర్కొన్న మేరకు కుప్పంలో శుక్రవారం జరిగిన నారా భువనేశ్వర్ పర్యటనలో పాల్గొనేందుకు గ్రామానికి చెందిన 100 మంది ఆటోలు వాహనాల్లో వెళ్లారు. విషయం తెలుసుకున్న పంద్యామడుగుకు చెందిన వైకాపా నాయకుడు మురుగేష్ శనివారం కావలమడుగుకు చేరుకుని తెలుగుదేశం పార్టీ నామినేషన్కి ఎందుకు వెళ్లారని అసభ్య పదజాలంతో దూషించారు. మరుసటి రోజు సాయంత్రం రామకుప్పం ఎస్ఐ శివకుమార్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా ఇళ్లలోకి చొరబడ్డారు. భువనేశ్వర్ నిర్వహించిన సమావేశానికి ఎందుకు వెళ్లారంటూ దూషించారు. మహిళలను సైతం లెక్క చేయకుండా వస్తువులని చంద్రవందర చేస్తూ గాలించారు. ఇంట్లో నాటు తుపాకులు ఉన్నాయని వాటితో పాటు ఆధార్ కార్డులు తెచ్చి అప్పగించుకుంటే అంతు చూస్తామని బెదిరించారు. ఇదంతా వైకాపా నాయకుడు మురుగేష్ ప్రోద్బలంతోనే చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ బాధితులకు అండగా నిలిచారు. ఎస్ఐ వేధింపులపై ఆయన డీఎస్పీ, ఎస్పీ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఘటనపై సీఐతో సమగ్ర విచారణ జరిపిస్తామని డీఎస్పీ శ్రీనాథ్ హామీ ఇచ్చినట్టు బాధితులు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైకాపా నాయకులు దాడిలో